ఈ రోజుకి కూడా మంత్రాలకి అర్థాలు ఎంతమందికి తెలుసండి? ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మంత్రాల అర్థాలు తెలుసా? అర్థం తెలియకుండానే పెళ్లి చేసుకుంటున్నారుగా. మరి నువ్వు పూజిస్తున్న నువ్వు ఉంటున్న మతం గురించి నువ్వు తెలియకుండా గుప్పెట్లో పెట్టేసుకొని అమాయకత్వంలో ఉంచేసేసి వేరే వాళ్ళకి ఏం సలహా ఇస్తున్నావు? నువ్వు ఆ మతం గురించి క్షుణ్ణంగా తెలుసుకో, అప్పుడే దిగు అని చెప్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం అండి? చాలా ఆలోచించాలి. ఓకే అండి, ఇంకొక ప్రశ్న అండి. మన దేశంపై విదేశీయులు ఆధిపత్యం కోసమే తమ మత ధర్మాన్ని లేకపోతే మత మార్పిళ్ళు చేయడం జరుగుతూ ఉంది అని ఇంకో నింద వేశారు. దీనికి మీరేమంటారు? ఏ విదేశీయుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు. ఒకవేళ వాళ్ళు క్రైస్తవ మతం గురించే మాట్లాడుతూ ఉంటే క్రైస్తవ మతం విదేశీ మతం అని ఆల్రెడీ చెప్పుకొచ్చారు కాబట్టి ఏ బ్రిటిష్ వాళ్ళనో ఏ అమెరికా వాళ్ళనో వాళ్ళు ఉండుండొచ్చు, పాశ్చాత్య దేశస్తులను అంటూ ఉండవచ్చు. కానీ హైందవ మతం మూలాల్లోకి వెళ్తే కూడా మరి ఆర్యులు కూడా విదేశీయులే కదా, మరి వాళ్ళకు కూడా ఈ ప్రశ్న వర్తిస్తుందా? ఆధిపత్యం కోసమే ఆర్యులు మత మార్పిళ్ళు చేశారా? ఆధిపత్యం కోసమే ఈ దేశానికి వచ్చి మతాన్ని ఇక్కడ వేశారా? చాతుర్వర్ణ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్యుల నుంచే వచ్చింది కదా. ఋగ్వేదాలు లేకపోతే సామవేదాలు యజుర్వేదాలు ఇవన్నీ కూడా ఎవరు రాశారు? మరి ఆర్యులు మన మీద చాలా సంప్రదాయాలు రుద్దారు కదా, కులాన్ని రుద్దారు కదా. ఎందుకు రుద్దారు? ఆధిపత్యం కోసమేనా అంటే చరిత్రకారులు ఏమంటున్నారంటే నిజమే అంటున్నారు. దీని సంగతి ఏమో కానీ, బ్రిటిష్ వాడి సంగతో అమెరికా వాడి సంగతో ఏమో కానీ, లేకపోతే ఏ చెంగిస్ ఖానో లేకపోతే ఏ ముస్లిం ఎంపరరో లేకపోతే రాజో ఈ దేశానికి దండయాత్ర చేసి మత మార్పిడి కోసమే ఆధిపత్యం కోసమే మత మార్పిడి చేశాడు అనేది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ చరిత్రకారులు ఈరోజు అంటున్నది ఏంటంటే మరి ఆర్యులు ఈ దేశానికి వచ్చినప్పుడు తమ మతాన్ని మన పైన రుద్దారు కదా. ఒకవేళ ఆర్యులకి మనకి సంబంధం లేదు, మన మతం మన మతమే, అది స్వదేశీ మతం హిందూ మతం అని మీరంటే దయానంద సరస్వతి వారు ఆయన ఆర్య సమాజం అని ఎందుకు పేరు పెట్టారు? హిందూ మతానికి సంబంధించినటువంటి సంస్కరణ ఉద్యమకర్త కదా ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారు కదా మీరు. ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసింది విదేశీయులు కాదు కదా, మీ దేశస్తులే కదా, ఆయన తోటి వారే కదా. 14 సార్లు ఆయన చంపడానికి ప్రయత్నం, 13 సార్లు ఆయన విషప్రయోగం నుంచి తప్పించుకున్నాడు, 14వసారి ఆయన తప్పించుకోలేకపోయాడు, చనిపోయాడు. ఈరోజు ఆర్య సమాజం మన మధ్యలో ఉంది. అడగమనండి ఆయన ఎలా చనిపోయాడు? మరి ఆయన్ని ఎవరు అట్లాగా అంతమొందించారు? మరి తోటి మతస్థులేగా, మరి ఆయన మత మార్పిడి చేయలేదుగా. సో ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. కాబట్టి విదేశీయులు ఆధిపత్యం కోసం వ్యాపారం చేశారంటారా? ఒప్పుకుందాం, అది చరిత్ర. వచ్చారు, వ్యాపారం పేరిట వచ్చారు, చివరికి రాజకీయంగా బలపడ్డారు, మన రాజ్యాన్ని దోచుకున్నారు, మనల్ని హింసలకు గురి చేశారు, మనం వాళ్ళని చివరికి అహింస అనేటువంటి దాన్ని తీసుకొని చేశాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే అసలు అహింసా సిద్ధాంతం గాంధీ గారి చేతుల్లోకి ఎలా వెళ్ళింది? గాంధీ గారు ఏమంటారంటే వాట్ జీసస్ మీన్స్ టు మీ అనే ఒక పుస్తకం వచ్చేయింది ఈ మధ్యకాలం. ఆ పుస్తకంలో ఇట్ ఈజ్ ఎ కంపైలేషన్ ఆఫ్ గాంధీస్ రైటింగ్స్. బయట దొరుకుతుంది, కొనుక్కోవచ్చు వాళ్ళు కావాలంటే. వాట్ జీసస్ మీన్స్ టు మీ, యేసుక్రీస్తు నాకు ఎలాంటి వాడు, నాకేమవుతాడు అని గాంధీ గారు రాసినటువంటి, అంటే ఆయన యొక్క రచనల సంకలనం అది. అంటే ఆయన హరిజన్ పత్రికలో, యంగ్ ఇండియాలో ముఖ్యంగా రాసినటువంటి అనేకమైనటువంటి వ్యాసాలను, వాటిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను తీసి ఎక్సెప్ట్స్ తీసి వాళ్ళు ఒక సంకలనంగా గుదిగొచ్చారు. ఆ సంకలనంలో గాంధీ గారు చెప్పిన మాటలు ఏమిటి? వీళ్ళు కూడా గాంధీ గారి గురించి వాళ్ళ గురించి వీళ్ళు రాశారు. గాంధీ గారికి ఆ సిద్ధాంతం ఎలా వచ్చింది? ఆయన ఒకటే మాట అన్నాడు, కొండ మీది ప్రసంగాన్ని నేను ఎప్పుడైతే చదివానో అస్సలైన సత్యాగ్రహిని నేను తెలుసుకున్నాను అన్నాడు ఆయన. ఎవరో అసలైన సత్యాగ్రహి? సత్యాగ్రహి అంటే ఎవరు? సత్యం కోసం ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవాడు సత్యాగ్రహి. మనం అనేకమైన విషయాలకి కోపం తెచ్చుకుంటూ ఉంటాం, కానీ సత్యం కోసం ఆగ్రహం వ్యక్తం చేసేవాడు ఎవరు? ఆ సత్యాగ్రహి అంటే యేసుక్రీస్తు అని చెప్పాడు ఆయన. అహింస అనే ఆయుధం ఆయన చేతుల్లోకి ఎలా తీసుకున్నాడు ఆయన? అసలు ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఆయనకి? కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పారు, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. గాంధీ గారు తీసుకున్నాడు ఆ సిద్ధాంతాన్ని. నేను సాత్వికుడినైతే నేను భారతదేశాన్ని బ్రిటిష్ వాడి దగ్గర నుంచి స్వతంత్రం చేసుకుంటాను, సొంతం చేసుకుంటాను, నమ్మాడు ఆ సిద్ధాంతాన్ని ఆయన. సో ఈరోజు బైబిల్, క్రైస్తవ సిద్ధాంతాలు, యేసుక్రీస్తు వారి బోధనలు భారత స్వాతంత్ర్యానికి కూడా ఊపిర్లు పోసాయి. భారత స్వాతంత్ర్యానికే ఊపిర్లు పోసాయి. మనం బైబిల్కి రుణపడి ఉన్నాం.
మనం క్రీస్తు బోధలకి రుణపడి ఉన్నాం. గాంధీ గారు బైబిల్ చదవడం వల్ల ఆయన చెప్తాడు, తను రాసుకుంటూ, ఎప్పుడైతే నేను కొత్త నిబంధన చదివానో, యేసుక్రీస్తుని నేను పరిచయం చేసుకున్నానో, ఒక గొప్ప సత్యాగ్రహి నాకు పరిచయం అయ్యాడు అంటాడు. ఆయన నాకు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అంటాడు. అలాంటి అహింసా సిద్ధాంతం ఎక్కడైనా ఉందేమో చెప్పనండి. మన శాస్త్రాల్లో కానీ, మన గ్రంథాల్లో కానీ, మన సంస్కృతిలో కానీ ఎక్కడా లేదు. ఒకవేళ మన సంస్కృతిలో అహింసా సిద్ధాంతం ఉండుంటే బౌద్ధుల్ని ఎందుకు తరిమేస్తాం మనం? బౌద్ధుల మీద ఎందుకు దాడులు చేస్తాం మనం? చరిత్రలోకి వెళ్ళి చూడమనండి. ఒకవేళ మా అహింసా సిద్ధాంతం మన దగ్గర ఉండుంటే శైవులు వైష్ణవులు ఎందుకు కొట్టుకుంటారు? పోనీ ఏదో తప్పు చేశారు, కొట్టుకున్నారు, శాస్త్రాలు సరిగ్గా చదవలేదని అనుకుంటే శాస్త్రాల్లో ఎక్కడుందో చూపించమనండి. కానీ గాంధీ గారికి ఊపిర్లు పోసింది, స్వాతంత్ర్యం ఊపిర్లు పోసింది, ఆయనకి ఆలోచన ఇచ్చింది, ఆయన చివరి వరకు నిలబెట్టింది అహింసా సిద్ధాంతం, సత్యాగ్రహమే. అది యేసుక్రీస్తు వారి బోధనలోంచి తెచ్చుకున్నాడు. కాబట్టి విదేశాల నుంచి వచ్చింది బైబిల్ అనే పుస్తకం, కాదనట్లేదు. కానీ మనల్ని విదేశాల నుంచి విడిపించింది కూడా బైబిలే. ఆ విషయం కూడా గ్రహించాలి కదా సహోదరులు, నా మనవి. ఓకే అండి. ఇంకో ప్రశ్న అండి, వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్నల్లో ఇది ప్రాముఖ్యమైన ప్రశ్నగా నేను అనుకుంటున్నాను. చర్చిల్లో రాజకీయాలు, హత్య రాజకీయాలు, అదేవిధంగా అవినీతి చాలా జరుగుతూ ఉంది. కేవలం మతం కోసమే ఇదంతా చేస్తున్నారా, జరుగుతుందా అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేం చెప్తారండి? జరుగుతున్నాయి, కాదనట్లేదు, జరుగుతున్నాయి. అందుకు మేము చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం కూడా. ఈరోజు రక్షణా ఛానల్ అభిముఖంగా నేను చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామాన్ని అపవిత్రపరుస్తున్నది, అవమానపరుస్తుంది మనమే. ఇది మనుషుల తప్పిదం. అంత మాత్రం చేత యేసుక్రీస్తు బోధలు తప్పవు కదా, బైబిల్ తప్పవదు కదా. ఒకవేళ అలా అయ్యేటట్లయితే ఆ సిద్ధాంతం హైందవ మతానికి కూడా అప్లై అవుతుంది కదా. ఈరోజు ఎన్ని మఠాల్లో, ఎన్ని ఆశ్రమాల్లో ఘోరాలు, నేరాలు జరగట్లేదు, పేపర్లో చూస్తున్నాంగా మనం. అంత మాత్రం చేత హైందవ మతం తప్పందామా, శాస్త్రం తప్పందామా? ఓ గురువుగారో, ఇద్దరు గురువుగారులు, ముగ్గురు గురువుగారులో, 10 మంది గురువుగారులో తప్పు చేస్తే ఆ మతం అంతా చెడ్డదని ఎలా అంటాం? అనలేం. అదే పద్ధతి క్రైస్తవంలో కూడా ఉండాలి. నీ గురువుగారులు తప్పు చేస్తేనేమో నువ్వు మాట్లాడవు, వేరే మత సంబంధమైన గురువులు తప్పులు చేస్తే అది మతానికి అంటగట్టి మతమే చెడ్డదని అనడము వివక్ష కదా, అది పక్షపాత ధోరణి కదా, అది ద్వంద్వ నీతి కదా. కాబట్టి పాస్టర్ తప్పు చేస్తే ప్రభు తప్పు అవడు. ఓకే, అది తెలుసుకోవాలి వాళ్ళు. ఒక ఆశ్రమంలో ఒక గురువుగారు తప్పు చేస్తే పూరా మతం తప్పు అవదు, అది తెలుసుకోవాలి వాళ్ళు. కాబట్టి ఒకళ్ళు చేసినటువంటి తప్పుని సమాజం అంతటికి ఆపాదించకూడదు, ఒకళ్ళు చేసినటువంటి తప్పుని మతం మొత్తానికి ఆపాదించకూడదు, అది తప్పు. ఆ గ్రంథంలో ఏమైనా తప్పు ఉందేమో చూపించండి, ఆ మతంలో ఏదైనా తప్పు ఉందేమో, సిద్ధాంతంలో ఏమైనా తప్పు ఉందేమో చూపించండి, మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అది నిజంగా నిజమైతే. ఇంకొక ప్రశ్న అండి, క్రైస్తవ్యం ఈరోజు ఎన్నడూ లేనంత సంక్షోభంలో ఉంది, అలాంటప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో మతం మార్చుకోవడం ఎందుకు అని చెప్పేసి ఒక ప్రశ్న. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో సంఘాలకు అంటే చర్చెస్కి చాలామంది వెళ్ళట్లేదు, ఈరోజు సంఖ్యాబలం తగ్గింది క్రైస్తవులకి, ఇట్లాంటి పరిస్థితుల్లో మాకేమో గుళ్ళు గోపురాలు ఎక్కువైపోయినాయి, మాకేమో సంఖ్యాబలం పెరిగింది, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ మతం జోలికి వెళ్ళడం. ఇక్కడ పాపులారిటీ కాదండి, ఇక్కడ పాపులారిటీ కాదు. పాపులారిటీ ప్రకారం వెళ్ళాలంటే ప్రపంచంలో ఈ రోజుకి క్రైస్తవులదే పాపులారిటీ, క్రైస్తవుల సంఖ్యాబలం ఈ రోజుకి కూడా ఎక్కువ ఉంది. ఒకవేళ మీరు కావాలంటే 100 సంవత్సరాల క్రితం వెళ్ళి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో చూడమనండి, 50 సంవత్సరాల క్రితం ఎంతమంది ఉన్నారో చూడమనండి, లేకపోతే గత దశాబ్దంలో ఎంతమంది ఉన్నారో చూడమనండి, ఈరోజు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో చూడమనండి. చూస్తే క్రైస్తవులు పెరిగారే తప్ప తరగలేదు. పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు యథార్థవాదులు, వాళ్ళు ఏంటంటే కొంచెం యథార్థత పాళ్ళు, నిజాయితీ పాళ్ళు ఎక్కువ వాళ్ళకి మనకంటే. కాబట్టి వాళ్ళు దేవుడిని నిజంగా పూజిస్తేనే చర్చికి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు, నటించరు వాళ్ళు. ఈరోజు అమెరికాలో 21% ట్రూ క్రిస్టియన్స్ ఉన్నారు. అలాగే హైందవ మతంలో కూడా అందరు గుడికి వెళ్ళిన వాళ్ళందరూ నిష్టగా ఏమి ఉండరు, కాకపోతే అందరూ వెళ్తారు ఇక్కడ గుడికి. అందువల్ల నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళందరూ మనవాళ్ళే, వీళ్ళందరూ మతస్థులే అనుకుంటున్నావు నువ్వు. కానీ అమెరికా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, యూరోపియన్స్, బ్రిటిషర్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే సాధారణంగా వాళ్ళు అనుకుంటేనే చేస్తారు,
బయటికి ఏం చేస్తారో అది లోపల ఉంటుంది, లోపల ఏం చేస్తారో అది బయట ఉంటుంది. సో అందుచేత వాళ్ళు సంఖ్య కొంచెం తక్కువ ఉంటుంది అటెండ్ అయ్యేటప్పుడు. మనం ఏంటి 10 మంది కోసం గుడికి వెళ్తాం, 10 మంది కోసం సంప్రదాయాన్ని పాటిస్తాం. వాళ్ళు అలా చేయరు. కాబట్టి చూడ్డానికి ఎలా ఉంటుందంటే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నట్టుంటుంది. కానీ రోజు ప్రపంచ జనాభా అంతా తీసుకొని చూస్తే క్రైస్తవులే ఎక్కువ. ఓకే, క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు. అసలు ఆ విశ్లేషణే తప్పు మొదటి విషయం. రెండవది ఏంటంటే అక్కడ సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమన్నా ఒక టైంలో ఒక దేవుడు, ఇంకో టైంలో ఇంకో దేవుడు ఉంటాడా? ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటే మోడల్ మారితే ఆ సెల్ ఫోన్కి మోజు తగ్గిపోతుంది, ఆ సెల్ ఫోన్కి పాపులారిటీ తగ్గిపోతుంది. నేను సెల్ ఫోన్ మార్చేస్తాను, మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు పోయేటప్పటికి ఆ సెల్ ఫోన్కి పాపులారిటీ తగ్గిపోతుంది. ఈ రోజుల్లో 6 నెలలకే సెల్ ఫోన్ మార్చేస్తున్నారు. ఎందుకంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్, కొత్త కొత్త మోడల్స్, ఫీచర్స్ తోటి మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఒక సెల్ ఫోన్ అవుట్డేట్ అయిపోతుంది. కానీ దేవుడిని అలా మార్చడానికి లేదుగా. దేవుడు అవుట్డేట్ అవడు కదా. వీళ్ళు ఎలా చెప్తున్నారంటే గతంలో ఆ దేవుడు ఉన్నాడు, గతంలో ఆయనకి చాలా మహిమ ఉంది, గతంలో ఆయనకి చాలా పాపులారిటీ ఉంది, ఇప్పుడైతే ఆయనకి పాపులారిటీ తగ్గిపోతుంది కాబట్టి మీరు మార్చాలి. మరి నీ భార్యని అలా మారుస్తావా? మార్చలేవుగా. నువ్వు వయసు పెరిగే కొద్దీ నీ భర్తలో, నీ భార్యలో మార్పులు వస్తాయి. వాళ్ళు అంతకుముందు మునుపటి అంత అందం ఉండదు వాళ్ళల్లో. మరి మార్చేద్దామా? ఇక్కడ అది కాదు అక్కడ పాయింట్. మన దేవుడు మారని దేవుడు, ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఏకైక అయినటువంటి అనంతమైన దేవుడు మారని దేవుడు. ఆ దేవుడు అవుట్డేట్ అవ్వడం అనేది ఉండదు. ఆయనకి పాపులారిటీ తగ్గిందా, పాపులారిటీ పెరిగిందా అన్నదాన్ని బట్టి కాదు. ఆయన నిజంగా నిజమైన దేవుడు అయితే, నీకు నిజంగా దైవ చింతన ఉంటే, నువ్వు ఆయన్ని తెలుసుకుంటే నువ్వు మారు, లేకపోతే అక్కడే ఉండు. ఎవరు వద్దన్నారు? ఓకే, నిన్ను బలవంతంగా మారమని ఎవరు చెప్పట్లేదుగా, అది నీ చేతుల్లో ఉంది. సో కనుక అసలు క్రైస్తవంలో మత మార్పిడి కుదరదండి. క్రైస్తవంలో మత మార్పిడి అనేది కుదరదు. ఎందుకంటే క్రైస్తవం మతం కాదు. మతం అనేది ఒక సంప్రదాయాల పుట్ట, ఒక ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయం. మతం అనేది బాహ్య సంస్కరణకు సంబంధించింది. క్రైస్తవం అంత సంస్కరణకు సంబంధించింది, అది అంతఃశుద్ధికి సంబంధించింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు యేసుక్రీస్తు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను పరలోక రాజ్యానికి చేరలేడు అన్నాడు. అది నేను మరి మళ్ళీ వెళ్ళి నా తల్లి గర్భంలో పుట్టాలా, పునర్జన్మన అని ఒక హైందవుడిలాగా ప్రశ్నించాడు నికోదేము. ప్రశ్నిస్తే కాదు, అలా కాదు, నీకు ఇది కూడా అర్థం కాదా? మానసికంగా లోపల ఆధ్యాత్మికంగా నీ ఆత్మ తిరిగి జన్మించాలి. ఇది ఆత్మకార్యం అవుతుంది కాబట్టి అంతర్గతంగా జన్మించాలి. నువ్వు లోపల పరివర్తన చెందాలి అని చెప్పడం జరిగింది. ప్రతి చోట కూడా బైబిల్లో తన్ను ఎందరు అంగీకరించిరో వారు దేవుని పిల్లలగుటకు దేవుడు అనుగ్రహించాడు అన్నాడు, అధికారం ఇస్తానన్నాడు. అక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు మీ పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని కడుగుతాడని ఉంది. ప్రతి దగ్గర కండిషన్ ఉంది. మీరు నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుడని అంటే అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది అనేటువంటి మాట ఉంది. ప్రతి చోట కూడా స్వచ్ఛందంగా ఒప్పుకోవడం అనేది ఉంది. స్వచ్ఛందంగా నా స్వచిత్తంతో, స్వీయ నిర్ణయాధికారంతో నేను యేసుక్రీస్తు శిష్యుణ్ణి, శిష్యురాలిని అవ్వాలి. ఇక బలవంతపు మత మార్పిడికి ఇక తావెక్కడుంది క్రైస్తవంలో? సో నెంబర్ 1, క్రైస్తవం బాహ్య సంస్కరణకు సంబంధించింది కాదు, మత మార్పిడి చేసుకోవడానికి. నెంబర్ 2, క్రైస్తవం బలవంతంగా మారేది కాదు, అది మనస్ఫూర్తిగా మారేది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చాలా సుస్పష్టంగా యేసుక్రీస్తు వారు తనను చాలామంది నమ్మితే, అనేకులు ఆయన నమ్మితే వాళ్ళ వశం చేసుకోలేదు ఆయన. ఎందుకు వశం చేసుకోలేదు ఆయన? కేవలము వాళ్ళు స్వచ్ఛందంగా చేయలేదు ఆ పనిని, వాళ్ళు మనస్ఫూర్తిగా రాలేదు ఆయన దగ్గరికి. చాలామంది ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు వేషధారణతోటి, కపటమైనటువంటి స్వభావంతో, బూటకపు స్వభావంతో వచ్చారు. కాబట్టి వాళ్ళ వశం చేసుకోలేదు ఆయన, వాళ్ళని ఆయన నమ్మలేదు. కాబట్టి యేసుక్రీస్తు శిష్యులు అవ్వాలనుకుంటే, ఎవరైనా యేసుక్రీస్తు శిష్యురాలుగా ఉండాలనుకుంటే, నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు అవ్వాలనుకుంటే బలవంత మత మార్పిడి అసలు కుదరని పని. ఇంకా వేరే మతంలో కుదరొచ్చేమో, కానీ ఈ మతంలో మాత్రం కుదరదు, క్రైస్తవంలో అసలు కుదరదు. నెంబర్ 1, అది మతం కాదు కాబట్టి, బాహ్య సంస్కరణకు సంబంధించింది కాదు కాబట్టి మత సంస్కరణ, మత మార్పు కుదరదు. నెంబర్ 2, అది మనసుకు సంబంధించింది, అంతర్గత సంస్కరణ కాబట్టి బలవంతంగా మార్చుకోవడం సాధ్యమైన పని కాదు. ఇది అభియోగమే తప్ప, అపవాదే తప్ప నిజమైనటువంటి నేరారోపణ కాదు. ఇందులో ఏమాత్రం కూడా ఆధారాలు లేవు. ఇది హేతుబద్ధమైంది, సమంజసమైంది కానే కాదు. ఓకే, ఇంకొక ప్రశ్న అండి.
వేదాంత ప్రశ్నలు కూడా వీళ్ళు అడుగుతున్నారు కొన్ని. వాటిలో భాగంగా 3 ప్రశ్నలు ఉన్నాయండి. అందులో భాగంగా యేసు దేవుడా అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. యేసు దేవుడా లేక దేవుని కుమారుడా? ఎవరైనా దేవుణ్ణి పూజిస్తారు కానీ దేవుణ్ణి కుమారుని పూజిస్తే ఏమొస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దీనికి మీరు ఏమంటారు? రైట్. ఇది వేల ప్రశ్న కాదు, ఇది ఓకే, ఇది అరువు తెచ్చుకున్న ప్రశ్న. ఇలా ఒరిజినల్ క్వశ్చన్ కాదు ఇది. ఓకే, ఇది ముస్లిం సోదరులు అడిగే ప్రశ్న. ముస్లిం సోదరులు, యెహోవా సాక్షులు, ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. యేసు దేవుడా లేకపోతే దేవుని కుమారుడు అనేది అర్థం అవ్వాలంటే బైబిల్ చెప్తున్నటువంటి దైవ స్వభావం గురించి లోతైన అధ్యయనం చేయాలి. బైబిలు ఏ మతము కూడా చెప్పనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని దేవుడి గురించి మనకు తెలియజేస్తుంది. ఏమిటంటే అది దేవుడు త్రియేక దేవుడుగా ఉంటాడు. హైందవ మతం ఏం చెప్తుందంటే త్రిమూర్తులు అని చెప్తుంది. అంటే 3 రకాలైనటువంటి ఉనికి కలిగిన వాడు. అంటే ఒకరికి వేరుతత్వం ఉంది, ఒకరికి సంబంధం లేదు. కానీ క్రైస్తవం బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఒక్క దేవుడుగా ఉంటూనే 3 వ్యక్తులుగా ఉంటాడు, త్రియేక దేవుడుగా ఉంటాడు. త్రివ్యక్తిత్వం ఉంటుంది, ఏకదేవత్వం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు అంటూ ఉంటాం 3-in-1 టేప్ రికార్డర్ అని, 3-in-1 గ్యాడ్జెట్ అని, ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. సో అలాగే 3-in-1 గాడ్గా ఆయన ఉన్నాడు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాగలిగితే యేసు దేవుని కుమారుడైనా దేవుడైనా ఒక్కటే అనే విషయం నీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారు? నేనును నా తండ్రియు సమానము, ఏకమై ఉన్నాము, స్వభావంలో మేమిద్దరము ఒక్కటే అని యోహాను సువార్త 10:31 ఆయన చెప్పడం జరిగింది. సుస్పష్టంగా చెప్పాడు ఆయన. ఫిలిప్ ఆయన అడిగాడు, నాకు తండ్రిని చూపించు చాలు అన్నాడు. అదేంటయ్యా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే కదా, నువ్వు మళ్ళీ తండ్రిని అడుగుతున్నావు ఏంటి అని అన్నాడు. సుస్పష్టంగా చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు రాసినటువంటి సువార్తల్లో ఒక సువార్త అయినటువంటి 4వ సువార్త అయినటువంటి యోహాను సువార్త 1వ పేజీలో ఆదియందు క్రీస్తు అనే వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం దేవుని వద్ద ఉంది అనేటువంటి మాట ఉంది. అక్కడ చాలా సుస్పష్టంగా యేసే దేవుడు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది. పౌలు కూడా కొలసీ పత్రికలో మాట్లాడుతూ ఆయన శరీరమందు దేవుని యొక్క సర్వ సంపూర్ణత నివసించింది అని అంటాడు. చాలా సుస్పష్టంగా ఉంది. మళ్ళీ అదే యోహాను కొంచెం కిందకు వచ్చి 1వ పేజీలోని 18వ వచనంలో ఏమంటాడంటే, ఎవడు ఎప్పుడూ దేవుని చూచి ఉండలేదు, కానీ తండ్రి దగ్గర ఉండేటువంటి ఆయనకు అతి సమీపంగా ఆయన గుండెలకు ఆనుకోనున్నటువంటి తన కుమారుడే తండ్రిని మనకు తెలియచేశాడు అని చెప్పడం జరిగింది. సో కాబట్టి కుమారుణ్ణి పూజించినా దేవుణ్ణి పూజించినా ఒకటే. దేవుడు ఆత్మ కాబట్టి ఆ ఆత్మస్వరూపి అయిన అనంతమైన దేవుణ్ణి నేను పరిపూర్ణంగా తెలుసుకోలేను కాబట్టి దేవుడే నా దగ్గరకు శరీరాకారం ధరించి మానవాకారంలో వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే నేను తండ్రిని తెలుసుకోగలుగుతాను. నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రిని చేరలేడు, తండ్రి వద్దకు చేరలేడని ఆయన సుస్పష్టంగా చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తుని పూజించడము = తండ్రిని పూజించడము, దేవుణ్ణి పూజించడం. యేసుక్రీస్తుని నమ్ముకోవడము = దేవుణ్ణి నమ్ముకోవడం. ఎందుకంటే యేసే దేవుడు కాబట్టి. సిఎస్ లూయిస్ అని ఆయన చాలా చమత్కరిస్తూ ఈ మాట చెప్పాడు. యేసు కుమారుడా లేకపోతే దేవుడా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, కాకి పిల్ల ఏమవుతుంది అని అడిగాడు. కాకి అవుతుంది. పులి పిల్ల ఏమవుతుంది? పులి అవుతుంది. పిల్లి పిల్ల ఏమవుతుంది? పిల్లి అవుతుంది. ఆవు పిల్ల ఏమవుతుంది? ఆవే అవుతుంది. మనిషి పిల్లోడు ఏమవుతాడు? మనిషి అవుతాడు. మరి దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుడే అవుతాడు. నాట్ లెస్ దాన్ గాడ్. సో కాబట్టి ఆయన్ని పూజిస్తే దేవుడిని పూజించినట్టే. కాబట్టి దేవుడిని పూజిస్తున్నానా, దేవుడి కుమారుడిని పూజిస్తున్నానా ఇది ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళు ఇద్దరు దేవుళ్ళు అయితే, లేకపోతే ఆయన పెద్దవాడు ఈయన చిన్నవాడు అయితే, అప్పుడు ఈయన్ని పూజించడం ఎందుకు, అసలు ఆయన్ని పూజిస్తే సరిపోతుంది కదా అనే ప్రశ్న వస్తుంది. వాళ్ళిద్దరు కాదు కదా, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని ఆయన చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ కానప్పుడు ఇక ఈయన్ని పూజించాలా ఆయన్ని పూజించాలా అనేది ఉండదు. అది మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నా ముక్కు చూసి మాట్లాడుతున్నారా, నా చెవు చూసి మాట్లాడుతున్నారా, నా ముఖం చూసి మాట్లాడుతున్నారా, నా చేతులు చూసి మాట్లాడుతున్నారా అనేది కాదు, నాతో మాట్లాడుతున్నారు అంతే. అక్కడ వేరు తత్వం లేదు. ఓకే,
అయితే నేను వీళ్ళకి ఒక ఎదురు ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీరు దేవుడి పిల్లల్ని పూజించట్లేదా? ఇక్కడ దేవుడు కొడుకును పూజించడం ఎందుకు? ఆయన పూజిస్తే మనకేం వస్తుంది, ఏమన్నా లాభం వస్తుందా అని అడిగాడు అందులో. మరి మీరు చాలామంది దేవుళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళకి పిల్లలు వచ్చారు, ఆ పిల్లల్ని కూడా మీరు పూజిస్తున్నారుగా ఈ రోజుకి కూడా, దానికి పండగలు చేస్తున్నారుగా. మరి మీరు పూజిస్తూ పక్కన దేవుడి పిల్లల్ని ఇంకొక మతంలో ఉన్న వాళ్ళని అంటారు ఎందుకు? కాల్ తీసుకుందామండి. మొదటి కాల్గా మాకు ఏంటంటే ఇక్కడ అందరూ కూడా పాస్టర్స్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ మన దేవుడికి ఇవ్వరు అన్నమాట. అది ఎంతవరకు ధర్మం? అసలు పాస్టర్స్ ని ఎక్కువ, మాకు దేవుడి కంటే ఎక్కువ పాస్టర్స్ నే నమ్ముతాం ఇక్కడ మేమందరం కూడా. ఓకే, మీ ప్రశ్న ప్రకాష్ చాలా గారు. మంచి ప్రశ్న అడిగారమ్మా మీరు. పెద్దవాళ్ళకి తట్టలేదు ఈ ప్రశ్న, అది దురదృష్టం. మీరు చిన్నపిల్ల అయినా కూడా, వయసులో చిన్నవాళ్ళు అయినా కూడా మీరు ఈ తేడా గుర్తించారు మీరు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇది ఈరోజు జరుగుతున్న విగ్రహారాధన. మేము పోయినసారి ఈ కార్యక్రమం ఒకటి పరిపూర్ణంగా దాని మీద చేశాము, నేను బెన్నర్ గారు, క్రైస్తవ విగ్రహాలని. క్రైస్తవ విగ్రహాల్లో ఈరోజు క్రైస్తవ నాయకులు ఒక విగ్రహంగా తయారై కూర్చున్నారు. వాళ్ళు దేవునికి మనుషులకి మధ్య అడ్డుబండగా చేరారు ఈరోజు. ఇది ప్రజల కంటే కూడా నేను నాయకుల్ని తప్పుపడతాను. ప్రజల్లో చాలామందికి లోతైన అవగాహన ఉండదు. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు నాయకులు ఏం చేయాలంటే దాన్ని సరిదిద్దాలి. ఎవరైనా వచ్చి ప్రకాష్ అనే నాకు దేవుడి స్థానాన్ని ఇస్తూ ఉంటే నేను ఖండించాలి మొదట. నేను అక్కడి నుంచి పారిపోవాలి. నేను దానికి తావివ్వకూడదు మొదట. అది జరిగిన నాడు ప్రజలు కరెక్ట్ అవుతారు. అది జరగకుండా నేను చక్కగా దాన్ని స్వీకరించి అందులో ఆనందిస్తూ, అందులో డోలలాడుతూ, అందులో నేను చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ప్రజలు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళకేమో లోతైన అవగాహన ఉండదు. మీరు కూడా లోతైన అవగాహన కల్పించరు. మాస్టర్లని, నాయకులని అంటే కోపం వస్తుంది కానీ మీరు కల్పించరు వాళ్ళని కూడా అమాయకత్వంలో. ఇప్పుడు బ్రాహ్మణులు భారతదేశాన్ని ఇంతకాలం ఎలాగ అమాయకత్వంలో ఉంచారో మీరు కూడా వాళ్ళని అమాయకత్వంలో ఉంచేస్తున్నారు. మలాకీ గ్రంథంలో ఏముంది? యాజకుడు చేయాల్సిన పని ఏమిటి? మీరు మలాకీ గ్రంథం తీసి చదవండి, ఏముంది? యాజకుల పెదవులపైన ప్రజలు జ్ఞానము కోసం వెతుకుతారని ఉంది. యాజకుడు ఏం చేయాలి? ప్రజలకు జ్ఞానబోధ చేయాలి. ఇది తప్పు, ఇది రైటు అని చెప్పాలి యాజకుడు. కానీ ఈరోజు పాస్టర్లు, క్రైస్తవ నాయకులు, టీచర్స్, ప్రీచర్స్ చెప్పట్లేదు ఆ పని. దేవుడి స్థానాన్ని ప్రజలు మనకిస్తూ ఉంటే దాన్ని తీసుకోకూడదు. పౌలు అతని ఫ్రెండ్ లుస్త్రకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు వెళ్ళి స్వస్థతలు చేశారు, వీధుల్లో సువార్త చెప్పారు, వచ్చి బస చేశారు, లాడ్జ్లో ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళారు. మళ్ళీ యథావిధిగా వీధుల్లోకి వెళ్ళేటప్పటికి 2 బలిపీఠాలు కట్టున్నాయి. 2 దేవతల పేర్లు పెట్టేశారు వాళ్ళకి. వీళ్ళు ఎప్పుడు వస్తారా వాళ్ళని పూజిద్దామని రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ బలిపీఠాలను చూశాడో, తమని దేవుని స్థానానికి ప్రజలు ఎత్తారని తెలుసుకున్నాడో పౌలు ఇమీడియట్గా బట్టలు చించుకున్నాడు. మీరు చదవండి అపోస్తల కార్యాలు, ఆ సన్నివేశం ఉందో లేదో. బట్టలు చించుకొని వాళ్ళు అక్కడ అంగలార్చినట్టుగా, దానికి అభ్యంతరం తెలిపినట్టుగా మనం చూస్తాం. ఏరి అటువంటి పాస్టర్లు, నాయకులు ఏరి ఈరోజు? వ్యక్తి పూజ చేయకూడదు, క్రీస్తు పూజ మాత్రమే చేయాలి. ఏ సంఘంలో పాస్టర్కు దేవుడి కంటే ఎక్కువ స్థానం ఇస్తారో ఆ సంఘంలో దేవుడు ఉండడు. జాగ్రత్త ప్లీజ్. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన తన మహిమను ఎవ్వరికీ ఇవ్వడు, పంచుకోలేడు ఆయన. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నేను చేతులేస్తే 10,000 కావాలా? ఏమండి, నేను నాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంత డబ్బులని పెడతావా? ఏమిటిది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? యేసుక్రీస్తేమో ఆయనకి తలదాచుకోవడానికి చోటు లేదు, ఆయనకి ఉండడానికి ఇల్లు లేదు, ఆయన అనేక సార్లు చంపాలని చూశారు, ఆయనకి ప్రొటెక్షన్ లేదు. నీకేమో గన్మ్యాన్లు కావాలి, నీకేమో స్కార్పియోలు కావాలి, నీ చుట్టూ మంది మార్బలం ఉండాలి, జనం ఉంటే కానీ నువ్వు మీటింగ్కి రావు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏది మీ తగ్గింపు? ఏది మీ దీనత్వం? ఆయనేమో దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయనేమో దాసుడి స్వరూపాన్ని ధరించి మనుషుల పోలికగా పుట్టి శిలువ మరణం మగునంతగా కూడా విధేయత చూపించి చివరికి తాను రిక్తుడిగా చేసుకుంటే నీదేది? నీ మాదిరేది? నేను మిమ్మల్ని కాళ్ళు కడుగుతున్నాను, నేను ప్రభువునై ఉండి కూడా మీకు కాళ్ళు కడుగుతున్నానే. మీరు ఒకరికొకరు పాదాలు కడుక్కోవాలి, మీరు ఒకరినొకరు నేను ప్రేమించినట్టు ప్రేమించాలని చెప్పలేదు ఆయన. ఏది నా దీనత్వం? ఇది ప్రజల కంటే నాయకుల పాపం. ఇది ఏ సంఘంలో, ఏ సమాజంలో, ఏ పరిచర్యలో యేసుక్రీస్తు వారికి పీఠం వేయమో, పెద్ద పీట వేయమో, ఆయన్ని పూజించమో, ఆయన స్థానాన్ని నేను ఎక్కడైతే ఆక్రమిస్తున్నానో అప్పుడు నాకు శ్రమ. దేవుడు వదిలిపెట్టాడు వాళ్ళని.
కృప, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి శ్రీనివాస్ గారు. అండి మీ ప్రశ్న ప్రకాష్ గారికి Yes. వందనాలు. ఏం లేదు బ్రదర్, ఇప్పుడు మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. ఇది చాలా మందికి తెలుస్తున్నది, మనం చేస్తున్న ప్రేయర్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ ఛానల్స్ లో కూడా, క్రిస్టియన్ ఛానల్స్ లో కూడా కొంతమంది తండ్రి అంటే ఆయన చెప్పిన తండ్రి అంటే ఆయననే కాదు యెహోవా అనండి, వీళ్ళకి అర్థం కాలేదని చెప్పేసి అంటే వాళ్ళు వాక్యానుసారంగానే మాట్లాడుతున్నారు. దీంట్లో పిలిపి చెప్పినట్టు నాలో నేను ఉన్నానని ఒక వాక్యం తప్ప ఇప్పుడు నన్ను ఎవరనుకుంటున్నారు అని దయచేసి కొంచెం నా టైం ఎవరనుకుంటున్నారు నన్ను అన్నప్పుడు ఆయన ఒకటే చెప్తారు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పినప్పుడు అందుకు యేసు సీమోను బెదరు నీవు ధన్యుడైన పరలోకమందు నా తండ్రి సంగతి నీకు బయలుపరచనని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఒక దెయ్యం బట్టి అందరు దేవుని కుమారుడు అనే ఎక్కువ వచ్చిన ఆయన కూడా నా దేవాన్ని ప్రతిదానికి ఆయన మీద ఆధారపడేట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా మీకు నా మహిమ నేను ఎవరికి ఇవ్వను, నాది మార్పు ఉండదని ఎన్నో సార్లు ఉన్నది. ఇప్పుడు ఈ బోధకులు చెప్పేదంతా కూడా చాలా మంది మీరు యేసు మీద డిపెండ్ కాకూడదు, ఆయన నామంలో మాత్రమే ప్రార్థన చేయాలని చెప్పి చాలా మంది అంటున్నారు. ఒక మందికి వచ్చి యెహోవా దేవుణ్ణి కొలవాలి, ఆయన నామంలో కొలవాలి అని చర్చ ఇప్పుడు బాగా ఉన్నదండి. కొంచెం వివరంగా అందరికి తెలియజేసి అనుమానాలు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న చాలా పెద్దది, ఒక సబ్జెక్ట్ అది. సో ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ మేము డీల్ చేసాము, కానీ మళ్ళీ ఇందాక కూడా మాట్లాడాము. అవునండి, త్రియేక దేవత్వం అనేది లేకపోతే దేవుడు కుమారుడిని పంపించాడనే మాట ఉండేది కాదు. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఏకదేవుడుగా ఆయన ఉనికిలో ఉన్నాడు కాబట్టి ఈ మాట అనవలసి వచ్చింది. మనం ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక పదానికి అర్థం ఎలా వస్తుందండి, ఆ పదం ఏ సందర్భంలో చెప్పారన్న దాన్ని బట్టే వస్తుంది. అంతేగాని మన సొంత అర్థాలు దానికి ఆపాదించకూడదు, దాంట్లో జొప్పించకూడదు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని రాసినప్పుడు ఎవరితో మాట్లాడారు? ఆ మాటలు యూదులతో మాట్లాడారు. మొదటి శతాబ్దంలో యూదు సమాజంలో మాట్లాడిన మాటలు. యూదులు ఒకవేళ యేసు దేవుని కుమారుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు దేవుడు అయితే ఎప్పుడైనా ఆయన నేను దేవుడిని అని చెప్పుకోలేదు, డైరెక్ట్గా దేవుని కుమారుడనే చెప్పాడు. దేవుని కుమారుడని చెప్పినప్పుడు ఆయనకి రాళ్ళు ఎత్తారు, ఆయన కొట్టడానికి. ఎందుకు రాళ్ళు ఎత్తారు అది చెప్పండి నాకు. చాలా సుస్పష్టంగా అక్కడ ఉంది మనకి. యేసు దేవుని కుమారుడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు కాకపోతే నువ్వు దేవదూషణ చేస్తున్నావు, దేవుని స్థానానికి నువ్వు హెచ్చించుకుంటున్నావు అని రాళ్ళు ఎత్తారు ఆయన కొట్టడానికి. అనేక సందర్భాలు ఆయన తప్పించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకసారి కొండ అంచులకు తీసుకెళ్ళిపోయారు ఆయన్ని, ఆయన తప్పించుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. చివరికి ఆయన సిలువ వేసినప్పుడు కూడా ప్రధాన యాజకుడు ముందు నించోబెట్టినప్పుడు ఆయన నేను మనిషి కుమారుడు మెగారూఢే రావడం మీరు చూస్తారు అని అన్నప్పుడు వెంటనే ప్రధాన యాజకుడు లేచి ఆయన దేవుడు అని అనలా, మనిషి కుమారుడు మెగారూఢే రావడం మీరు చూస్తారు అనగానే ప్రధాన యాజకుడు లేచి బట్టలు చించుకొని ఇంతకంటే ఇంకా ఎవిడెన్స్ ఏముంది దేవదోషణకి? ఎందుకు అలా చేశారు? ఒకవేళ యేసుక్రీస్తు నేను దేవుణ్ణి కాదు కేవలం దేవుని కుమారుణ్ణి మాత్రమే అనే భావనతో ఆయన మాట్లాడి ఉంటుంటే వాళ్ళు రాళ్ళెత్తకూడదు కొట్టడానికి, వాళ్ళు బట్టలు చించుకోకూడదు, వాళ్ళు దేవదూషణ అనేటువంటి ఇంటి నింద ఆయన మీద వేయకూడదు. ఓకే, ఒకవేళ వాళ్ళు వేశారనుకుందాం, అప్పుడు ఈయనేం చెప్పాలి? నేను అనలేదయ్యా, నేను దేవుణ్ణి కాదయ్యా, ఎందుకు అర్థం చేసుకోరు నన్ను, నేను దేవుని కుమారుడిని మాత్రమే అంటున్నాను అని అనాలి ఆయన. కానీ ఎక్కడ కూడా ఆయన అలా కరెక్షన్ చేసుకోలేదు. చివరికి గెత్సెమనెలో ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన మోషేతోటి దేవుడు యెహోవా దేవుడు ఏ పదం వాడాడో అదే పదాన్ని అక్కడ వాళ్ళతో వాడడం జరిగింది. మీకు తెలుసా ఆ సంగతి? ఎప్పుడైతే ఆయన పట్టుకోవడానికి వెళ్ళారో ఆయన గుర్తుపట్టలేదు. ఆ చీకట్లో, ఆ కాగడాల వెలుగులో శిష్యులు ఆయన అందరూ ఉన్నారు. మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అన్నాడు ఆయన. అంటే మేము నజరేయుడైన యేసు కోసం వెతుకుతున్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడు? నేనే అనడానికి బదులు ఆయన ఏమన్నాడంటే నేను ఉన్నవాడు అనువాడు అన్న మాట వాడాడు. నిర్గమకాండం 3:14 మోషేతో యెహోవా దేవుడు ఏ పదం అయితే వాడాడో అదే పదాన్ని యేసుక్రీస్తు వారు తను తాను పరిచయం చేసుకోవడానికి వాడాడు. వెంటనే వాళ్ళు నేల మీద పడ్డారు మహా గౌరవంతో. ఆ పదం ఉచ్చరించడమే వాళ్ళకు భయం. యూదులుగా వాళ్ళు మహా గౌరవంతో వాళ్ళు నేల మీద పడడం జరిగింది. ఒకవేళ యేసుక్రీస్తుకి గౌరవంగా వాళ్ళుగా నేల మీద పడి ఉంటే ఆయన అరెస్ట్ చేయకూడదు. నేల మీద పడిన తర్వాత మళ్ళీ లేచి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ పదానికి వాళ్ళు నేల మీద పడ్డారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు తను తాను ఎలా పరిచయం చేసుకున్నారు? దేవుడిగా పరిచయం చేసుకున్నారు.
యెహోవా దేవుడికి సమానుడిగా పరిచయం చేసుకున్నారు. అందుచేతనే ఈయన నామంలో ప్రార్థన చేస్తే ఆయన దగ్గరికి వెళ్తుంది. మనం పాపం చేస్తే ఈయన నా తరపున రికమెండ్ చేస్తే ఈయన ఉత్తరవాది అయితే నా పాపాలు క్షమించబడతాయి. అందుచేతనే ఈయన్ని నేను పూజిస్తే ఆయన్ని పూజించినట్టు అవుతుంది. ఈయన ద్వారా నేను తండ్రి దగ్గరికి వెళ్తాను. దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు ఉంటారు? కేవలం నరుడు ఉంటాడా? ఉండే. ఓ పక్కన దేవుడై ఉండాలి, ఇంకో పక్కన మానవుడై ఉండాలి. చాలా లోతుగా దీన్ని మేము ఈ సబ్జెక్ట్ని డీల్ చేసాం గతంలో. దేవునికి నరునికి మధ్యవర్తికి 2 రకాల లక్షణాలు ఉండాలి. ఓ పక్కన ఆయన పరిపూర్ణ దేవుడై ఉండాలి, ఇంకో పక్కన ఆయన పరిపూర్ణ మానవుడై ఉండాలి. యేసుక్రీస్తు దేవుడి కంటే కొంచెం తక్కువ వాడైనా ఆయన దేవుణ్ణి నాకు చూపించలేడు. ఎవ్వడును ఎప్పుడునూ దేవుణ్ణి చూచి ఉండలేదు. యేసు ఒక్కడే దేవుణ్ణి చూపించాడని బైబిల్ ఘోషించి చెప్తుంది. దేవుడి కంటే తక్కువ వాడు దేవుడిని ఎలా చూపిస్తాడండి నాకు? ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఆయన దేవుడని చెప్పడానికి. కాబట్టి యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చిన, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చిన ఒకటే. నేను వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు నేను తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. యేసును పూజించినప్పుడు తండ్రిని పూజిస్తున్నాను. యేసును గౌరవించినప్పుడు తండ్రిని గౌరవిస్తున్నాను. యేసును తిరస్కరించినప్పుడు దేవుణ్ణి తండ్రిని తిరస్కరిస్తున్నాను. ఆ విషయం మనం గ్రహించాలి. ఇంకో కాల్ తీసుకుందామండి. విజయ గారు ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడమ్మా, మీ ప్రశ్న అడగండి. అదే అండి, నేను మొన్న మతం చర్చికి వెళ్ళాను. అయితే అందరికి పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ అంటే దేవుణ్ణి ఎలా పరిశుద్ధాత్మ, మరి నోటితోటి అబద్ధం ఆడతారు, ఇవన్నీ చేస్తారు, మరి పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది అనేది నాకు ఎంతవరకు నిజం అనేది తెలియదు. అది పరిశుద్ధాత్మ కాదమ్మా, అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో ఆ జీవితాల్లో కొద్దో గొప్ప ఆత్మఫలం ఉంటుంది. ఆత్మఫలం లేదనుకోండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదివితే శరీర ఫలం తర్వాత ఆత్మఫలం ఉంది. ఆత్మఫలంలో ఉన్న లక్షణాలు కొద్దో గొప్ప కూడా అస్సలు ఏ కోశాన లేవనుకోండి, కానీ ప్రతి వారము నాకు పరిశుద్ధాత్మ వస్తున్నాడని చెప్తుంటే అది బూటకం. నెంబర్ 2, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే కార్యం చేస్తాడో అక్కడ యేసుక్రీస్తు మహిమ పొందుతాడు. ఆయన తనంతట తాను ఏమీ చెప్పడు, కాబట్టి నేను చెప్పిన వాటిని తీసుకొని మీకు బోధిస్తాడు, కాబట్టి నన్ను మహిమపరుస్తాడు అంటాడు. యేసుక్రీస్తుకి ఎక్కడైతే మహిమ చెందలేదో, ఏ జీవితంలో, ఏ పరిచర్యలో, ఏ సంఘంలో, ఏ ఆరాధనలో, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టే. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని హైలైట్ చేస్తాడు. నెంబర్ 3, పరిశుద్ధాత్మ దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన క్రమానికి దేవుడు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని చెప్పి డ్యాన్స్లు వేస్తున్నారు, బట్టలు పడిపోతున్నా కూడా వాళ్ళకి తెలియట్లేదు. అసభ్యత, అశ్లీలత, అక్రమము, ఇండిసిప్లిన్ జరుగుతోంది చాలా సంఘాల్లో. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనం అనుకుంటున్నాం అంతే. అదొక భ్రమ. వాళ్ళు కూడా భ్రమింపజేస్తున్నారు మనల్ని. అందుకని ఆకాశే బాగుంటారు వాళ్ళు, బయటకు వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడతారు, అన్ని రకాల పనులు చేస్తారు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడు నాకు వచ్చాడు, నాలో ఉన్నాడు, నేను దేవుడిని పొందుకున్నాను అని చెప్తూ ఉంటారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సాత్వికం ఉంటుంది, మంచితనం ఉంటుంది, దీనత్వం ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది. ఇవి ఉన్నాయా? ఈ కనపడుతున్నాయా? సో ఇవి లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని ఏంటి గ్యారంటీ? చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పెంతెకొస్తు దినంలో ఉన్నటువంటి సంఘటనను తీసుకొని ఆ సంఘటనను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. మీరు బైబిల్లో చదవండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినాన మహా ఆర్భాటంతో పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చినటువంటి సందర్భము మళ్ళీ ఎక్కడా ఎప్పుడు రిపీట్ కాలేదు. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ రిపీట్ కాలేదు. ఎందుకు కాలేదు? అది ఇనాగ్రేషన్ ఆఫ్ ద చర్చ్, అది సంఘ ప్రారంభోత్సవం. ఎన్నిసార్లు ప్రారంభోత్సవం చేసుకుంటాం? ఎన్నిసార్లు గృహప్రవేశం చేస్తారు మీరు? ఒక్కసారే. కాబట్టి అది ప్రారంభోత్సవం నాడు, కాబట్టి అది మహా ఆర్భాటంతో జరిగింది. అదే ఆర్భాటాన్ని ఈరోజు చూపిద్దాము, డూప్లికేట్ చేద్దామని కొన్ని సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. అది అసత్యం, అది డూప్లికేట్, అది ఒరిజినల్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన చోట, ఆయన ఉన్న చోట క్రీస్తుకు మహిమ చెందుతుంది, సాత్వికం ఉంటుంది, మృదుత్వం ఉంటుంది, క్రమం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇంకొక కాల్ తీసుకుందామండి. రత్నం గారు రాజమండ్రి నుంచి లైన్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అండి. అమ్మా, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు హిందువులు బాప్తిజం తీసుకుని హిందువులు పెళ్లి చేసుకోవడం తప్పండి. అలాగే ఇంకొక సలహా ఏంటంటే బెన్హర్ అనుకోవడానికి, ఇప్పుడు క్రిస్టియన్స్ అనే కాదు, కన్వర్టెడ్ అయినా ఏదైనా సరే,
ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి దొరకాలన్నా, అబ్బాయికి అమ్మాయి దొరకాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. సో ఒక ప్రోగ్రామ్ ఏంటంటే యువతి యువకుల కోసం, మ్యారేజ్ కోసం అనేసి ఒక లైవ్ ప్రోగ్రామ్ చేస్తే మీకు టీవీ నిజంగా చాలా బాగా ఇంకా బాగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. అది బాధ్యత నాది కాదు. ఎవరికైనా బాధ్యత తీసుకుంటే రక్షణ టీవీ ఎప్పుడైనా దేవుడు అందరూ కలిసి ఏదైనా ప్లాట్ఫామ్ చూస్తే